మరి ఈ ప్రయాణంలో జిఎస్టీ అనేది యాడ్ అయింది. సో జిఎస్టీ అనేది యాడ్ అవడం వల్ల బిజినెస్ అనేది ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ అనేది అవసరం పడింది. ఎందుకంటే మన ప్రతి ఒక్క పర్చేజ్ సేల్స్కి కంపల్సరీగా ఒక సాఫ్ట్వేర్ కావాలి. సో నేను అప్పుడే టాలీ అనే సాఫ్ట్వేర్ తోటి అనుసంధానం అయ్యాను. టాలీ సాఫ్ట్వేర్ అనేది జిఎస్టీ అనుసంధానంగా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ట్రేడర్కి కంపల్సరీగా జిఎస్టీ రిటర్న్స్లో టాలీ అనేది దోహదపడుతుంది. కాబట్టి టాలీ తోటి నేను పార్ట్నర్షిప్ చేసుకోవడం అనేది నా యొక్క బిజినెస్కి ప్లస్ పాయింట్ అయింది. సో అంతేకాకుండా మేము మా యొక్క కస్టమర్స్ అందరికీ కూడా సాఫ్ట్వేర్ని అంతేకాకుండా హార్డ్వేర్ సర్వీసెస్ రంగంలో మా కస్టమర్లకి సర్వదా మేము సర్వీస్ చేయడానికి మేము యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ని స్టార్ట్ చేశాము. సో 2017 నుంచి మేమంతా కూడా ఇండివిజువల్ కస్టమర్స్ని కాకుండా ఒక కంపెనీస్ని, చిన్న కంపెనీస్ నుంచి పెద్ద కంపెనీస్కి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ని మీద దృష్టి సారించి మేము ప్రతి ఒక్క కంపెనీ యొక్క సర్వీస్లో మేము భాగస్వాలం అయ్యాం. సో వారి యొక్క కంపెనీ అభివృద్ధిలో మేము ఎల్లవేళలా వారికి తోడ్పాటును అందించాము. మరి ఏఎంసీ సొల్యూషన్ ఇంత చాలా బాగా చేస్తుంది ఎందుకంటే మా కస్టమర్లందరూ మాకు ఎంతో సహకరించి వారి యొక్క కంపెనీస్కి మాతోటి ఏఎంసీ కాంట్రాక్ట్ చేయడం వల్ల మేము మా యొక్క ఎంప్లాయీస్ని పెంచుకోవడం ద్వారా, అంతేకాకుండా మా ఎంప్లాయీస్ యొక్క భద్రతే మాకు ముఖ్యం కనుక మేము ఈఎస్ఐ పిఎఫ్ అనేది మా ఎంప్లాయీస్కి మేము 8 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడే మేము వారికి తీసుకున్నాం. ఎందుకంటే టీమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ కంపెనీ. ఎందుకంటే టీం లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. ప్రతి ఒక్క కంపెనీ యొక్క వారి యొక్క అభివృద్ధిలో వారి యొక్క ఎంప్లాయీస్ అనేది మెయిన్. కాబట్టి మేము అనగా ఏఎంసీ సొల్యూషన్స్ మా యొక్క ఎంప్లాయీస్ యొక్క భద్రత మరియు వారి యొక్క అభివృద్ధికి ఎల్లవెల్లలా తోడ్పడతాం.